So hi everyone. So flooding is a non-adaptive routing technique. సో ఇక్కడ ఏంటంటే ఫ్లడ్డింగ్ ఇన్ ద కాన్సెప్ట్. సో వరద వచ్చినప్పుడు ఒకేసారి ఎట్లయితే వరదలో మొత్తం వస్తుందో సో అట్లాగే ఇక్కడ కూడా డేటా ప్యాకెట్స్ ఆర్ అరైవ్డ్ ఎట్ రూటర్. సో ఇట్ సెండ్స్ ద ఆల్ డేటా ప్యాకెట్స్ టు ఆల్ అవుట్ గోయింగ్ లింక్స్ ఎక్సెప్ట్ ద అరైవ్డ్ ఇన్. సో ఇక్కడ ఏంటంటే బేసికలీ ఫ్లడ్డింగ్ ఈజ్ ఏ 3 types. సో వన్ ఈజ్ అన్కంట్రోల్డ్ ఫ్లడ్డింగ్, కంట్రోల్ ఫ్లడ్డింగ్ అండ్ సెలెక్టివ్ ఫ్లడ్డింగ్. సో కమింగ్ టు ద అన్కంట్రోల్డ్ ఫ్లడ్డింగ్. సో ఇక్కడ చూడండి నేమ్లోనే తెలిసిపోతుంది అన్కంట్రోల్డ్ ఫ్లడ్డింగ్. సో హియర్ ఈచ్ రూటర్ అన్కండిషనల్లీ ట్రాన్స్మిట్ ద ఇన్కమింగ్ డేటా ప్యాకెట్స్ టు ఆల్ ఇట్స్ నైబర్స్. సో అంటే ఇక్కడ ఏంటంటే అన్కండిషనల్, మనం కండిషన్ చేయలేం దాన్ని. సో ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే డూప్లికేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ డూప్లికేషన్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ టెక్నిక్స్ కాల్డ్ కంట్రోల్డ్ ఫ్లడ్డింగ్. సో కంట్రోల్ అంటే సమ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లడ్డింగ్. సో హియర్ 2 techniques are there: sequence number controlled flooding and another one is reserve path ఫార్వర్డింగ్ టెక్నిక్స్. సో ఈ 2 techniques ద్వారా ఏంటంటే ఆ ఫ్లడ్డింగ్ని మనం కంట్రోల్ చేస్తాము. సో కమింగ్ టు ద అదర్ వన్ ఈజ్ సెలెక్టివ్ ఫ్లడ్డింగ్. సో సెలెక్టివ్ ఫ్లడ్డింగ్ ఏంటంటే ఇక్కడ సో ఏదైతే మనము ఏ రూట్కి పంపించాలని అనుకుంటున్నామో ఆ రూట్కి మాత్రమే మనము డేటా ప్యాకెట్స్ అనేది పంపిస్తాము. సో ఇక్కడ ఏంటంటే హియర్ ద రూటర్స్ డజంట్ ట్రాన్స్మిట్ ద ఇన్కమింగ్ ప్యాకెట్స్ టు ఆల్ అవైలబుల్ పాత్స్. అన్ని అవైలబుల్ పాత్స్లో కాకుండా సో సెలెక్టెడ్ ఓన్లీ దోస్ పాత్స్ విచ్ ఆర్ హెడింగ్ టువర్డ్స్ అప్రాక్సిమేట్లీ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో దీనివల్ల ఏంటంటే మనకు డూప్లికేషన్ అనేది చాలా తగ్గుతుంది. సో ప్రీవియస్ 2 techniques కంటే సో ఈ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే డూప్లికేషన్ అనేది చాలా అవాయిడ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఫ్లడ్డింగ్ కాన్సెప్ట్.